నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారిగా కె శ్రీరమణి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలువురు డిప్యూటీ కలెక్టర్లకు బదిలీలు పోస్టింగ్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న ఆమెను తెనాలికి బదిలీ చేసింది. బాధ్యతలు చేపట్టే ముందు ఆమె వైకుంఠపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం తెనాలి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారం, రెవెన్యూ సేవల మెరుగుదల, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా కె శ్రీరమణశ్రీ తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నేను తెనాలి డివిజన్ ఆర్డీఓగా ఛార్జ్ తీసుకుంటున్నాను. సో నాకు ఈ ఏరియా అయితే కొత్త, బట్ మీ అందరి కోఆర్డినేషన్తో సక్సెస్ఫుల్గా వర్క్ చేయగలను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు ఆర్డీఓ పెద్దాపురంగా వర్క్ చేశాను. నా నేటివ్ వచ్చేసి భీమవరం, వెస్ట్ గోదావరి. దివంగత గుండపనేని హరిమోహన్ రావు ఆత్మశాంతికి భార్య అనంతలక్ష్మి, కుమారుడు శ్రీధర్, కోడలు సౌజన్య, కుమార్తె సరిత, స్థానిక శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి ₹1,00,000 చెక్కును నిత్యాన్నదాన పథకం కింద అందజేశారు. చిగురుపాటి శ్రీనివాస్, వి గణపతిరావు, నాగభూషణ్ రావు, యోగి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి ధర్మదాతలకు ధన్యవాదాలు తెలిపారు. కాలధర్మం చెందిన రిటైర్డ్ ఏఈ దివంగత గుండపనేని హరిమోహన్ రావు గారు వరహాపురం, వీరి ఆత్మశాంత్యార్థం కుటుంబ సభ్యులు భార్య అనంతలక్ష్మి గారు, కుమారుడు శ్రీధర్ గారు, కోడలు సౌజన్య, కుమార్తె సరిత గారు ఆశ్రమవాసులకు భోజనముల నిమిత్తము శాశ్వత నిత్యాన్నదాన పథకం కింద, అంటే ఈ అమౌంట్ని ఫిక్స్డ్ చేసేసి వచ్చే నైవేద్యం మాత్రమే వినియోగించే పద్ధతిలో వారు ₹1,00,000 విరాళము చెక్కు ద్వారా అందజేశారు. చిగురుపాటి శ్రీనివాస్ గారు మనకి వారి తరఫున వచ్చి ఇచ్చారు. అట్లా గణపతిరావు గారు, నాగభూషణ్ గారు, యోగి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అందరూ కూడా ఏంటంటే గమనించవలసింది ధర్మో రక్షిత రక్ష. ధర్మాన్ని ఒక మెతికైనా మనం ఆచరిస్తే అవి కొన్ని టన్నులకు వెళ్తుంది. అసలు ఆచరించకపోతే అంతా అధర్మం అయిపోద్ది. సమాజంలో మానవత ఉండదు. కొన్ని సంవత్సరాలు కృషి చేసి దాతలో ఒక రకమైన ఆనందం వెల్లివిరిసింది. గాంధీ మహాత్ముడు కస్తూరిమాతని స్మరించుకున్న చాలు. ఆ నేపథ్యంలోనే దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాతలకు ఎప్పుడు కూడా ఈ ఆసనం రుణపడి ఉంటుంది. ముందు ఈ ఆసనం ద్వారా ప్రత్యేక సేవలు ధర్మదాతలు అందజేయడం జరుగుద్ది. వీరి కోరిక జూన్ 1వ తారీఖు, జనవరి 23న వారి పేరుతో అన్నప్రసాద వితరణ ఆశ్రమం జరపాలన్నారు ప్రతి సంవత్సరం. ఆ రకంగా మేము బయలాశ్రమం రాసుకొని ఈ శాశ్వత నిత్యాన్నదాన పథకం కింద ఇచ్చే విరాళాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఓచర్లు కూడా మేము దాతలకు పంపుతాం. గుండపనేని హరిమోహన్ రావు గారు ఇటీవల కాలం చేశారు. వారి ఆత్మశాంతి కోసం మహాత్మా గాంధీ సేవా ఆశ్రమానికి శాశ్వత నిత్యాన్నదాన పథకం కింద వారు ₹1,00,000 విరాళంగా ఇవ్వమన్నారు. ఇది వారి కోరిక. ఆ కోరిక నెరవేర్చవలను. ఇది శాశ్వతంగా ఈ కార్యక్రమం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాంట్లో వచ్చే ప్రతిఫలం ఉపయోగించవలను. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెనాలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా పార్టీ కార్యాలయం వద్ద మొక్కలు నాటి అనంతరం పార్టీ కార్యాలయం నుండి రచ్చికపేటలోని చాకలి ఐలమ్మ పార్క్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడాల్సిన మనిషి నేడు దానిని నాశనం చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక ముఖ్యమంత్రి పర్యటన కోసం పచ్చని చెట్లను నరికివేసిన ఘటనలను ఇటీవల చూశామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఇంట ఒక వృక్షాన్ని నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సమాజానికి మార్గదర్శకులుగా నిలవవచ్చన్నారు. సమాజాన్ని కాపాడుకోవాలంటే ముందుగా ప్రకృతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. తన హయాంలో ఆక్రమణలు తొలగించి చాకలి ఐలమ్మ పార్క్ను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా విచారకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి, వినాశకరమైనటువంటి అంశం ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక ముఖ్యమంత్రి వస్తూ ఉంటుంటే పరదాల చోటున వచ్చే ముఖ్యమంత్రులను చూసాం. ఆ రోజున పచ్చని చెట్లని నిర్దాక్షిణ్యంగా నరికివేసిన సంఘటనలు కూడా మనం చూసాం. ఆవా భూముల్ని ఆక్రమించడానికి
ఈనాడు ఆ ఆవా భూముల్లో ఉన్నటువంటి చెట్లను కూడా నరికివేసినటువంటి ఈ రకంగా ఈ రోజున ప్రకృతి విలయతాండం చేయడానికి ప్రకృతి వరమిస్తే మనందరం కూడా జన్మిస్తే మానవుడు ప్రకృతిని కాపాడాల్సింది పోయి ప్రకృతిని నాశనం చేసే పరిస్థితి ఈ రోజున మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ రోజున గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ రక్షణ, మన కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, మన ఇంటి ముందర శుభ్రంగా ఉండాలి, ఎవరు ఏ రకంగా ఇంటిని ఉంచుకుంటున్నామో, ఇంటి లోపల ఉంచుకుంటున్నామో ఇంటి బయట కూడా మనం అదే రకంగా మన తీరు ఉన్నట్లయితే ఈ సమాజంలో అనేక అంశాలకి మనమే మార్గదర్శకులు అవుతాం, తీర్పు అవుతాం అని చెప్పి చెప్పుకున్నటువంటి సందర్భాలు వాళ్ళ ప్రపంచ జనాభా మొత్తం కూడా ఈ రోజున పర్యావరణం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే పౌరులుగా జీవిస్తూ ఉన్నామో, సహజీవనం చేస్తూ ఉన్నామో, ఏ రకంగా ఇంటిని సరిదిద్దుకుంటా ఉన్నామో, ఇంటిని ఏ రకంగా తీర్చిదిద్దుకుంటున్నామో అదేవిధంగా ఈ సమాజంలో ఈ రోజున బాగుండాలి అనుకుంటే ఈ రకమైనటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఇంటా కూడా ఒక చెట్టును నాటుకోవాలి. ప్రతి బిడ్డ ఏ రకంగా ఉన్నారో ఆ బిడ్డతో పాటు ఒక వృక్షాన్ని, ఒక మొక్కని నాటి వృక్షం అయ్యేలాగా ఆ వృక్షం యొక్క నీడలో ఏ రకంగా పోతూ ఉన్నారో, నీ కుటుంబం నీడలో ఏ రకంగా ఆశ్రయం పొందుతూ ఉన్నారో అదే రకంగా ఈ వృక్షాల నీడన సేదతీరేలాగా ఈ సమాజాన్ని, ఈ ప్రకృతిని కాపాడుకునేదానికి బాధ్యత వహించమని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట ఒక మొక్కను నాటాలి అని చెప్పి ఈ రోజున మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారంగానే ఈ రోజున మనం ఈ సమాజాన్ని కాపాడుకోవాలంటే ముందు ప్రకృతిని కాపాడుకోవాలనే మనస, వాచ, కర్మేణ ఈ రోజున మనం అందరం కూడా భావించాలని చెప్పి ఈ రోజున మరి ఆ రకంగా ఈ యొక్క చెరువు దగ్గర, మరి రజిక చెరువు దగ్గర ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఐలమ్మ సాక్షిగా మరి ఇది ఈ చెరువు గతంలో ఏ రకంగా ఉండేదో మనందరికీ తెలిసిందే. మరి మన ప్రభుత్వ హయాంలో మనం ఈ చెరువుని అనేక రకాలైనటువంటి అడ్డంకులు వచ్చినా కూడా అన్ని అడ్డంకుల్ని కూడా అధిగమించి కబడ్దార్ అన్నా కూడా, అరే కబడ్దార్ అనేది ఎవరితో కూడా అనుకోండి, మీరు ఏ దారి అన్నా కూడా మా దారి ఇదేరా అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి గత ప్రభుత్వానికి, అదేవిధంగా ఈనాడు ప్రకృతిని కాపాడుకోవడానికి భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. దుగ్గిరాల శివ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకుని బాధిత రైతులకు క్వింటాల్కు 7,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ములక శివస్వామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జూన్ 8న పసుపు మార్కెట్ యార్డ్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దుగ్గిరాల శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ 2024 జనవరి 19వ తేదీన కోల్డ్ స్టోరేజ్ యజమాని నిర్లక్ష్యము, కుట్రపూరితంగా తగలబెట్టడం వల్ల దాదాపు 100 కోట్ల రూపాయల పసుపు తగలబడింది. రైతులు దాదాపు మరి నష్టపోయిన ఈ 2 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రభుత్వం పరిహారం ఇస్తాము, కింటాకి 7,000 రూపాయలని వాగ్దానం చేసింది. వాగ్దానం చేసినా కానీ ఇంతవరకు అమలు చేయనందుకు నిరసనగా రేపు సోమవారం 8వ తేదీన దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు వద్ద రైతులు, కూలీలు, కౌలు రైతులు, కార్మికులతో ఈ యొక్క కార్యాలయం ముట్టడి జరుగుతుంది. తెనాలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, అభివృద్ధి సంబంధిత సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి
పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజా దర్బార్లో భూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలకు సంబంధించిన వినతులు అందాయి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నేను రైల్వే నేషనల్ స్కూల్ చేశాను. ఆ తర్వాత ఎగ్జామ్ వచ్చాను 4 ప్రశ్నలు బీమ్ కార్డు చేసేసాను. తెలుగుదేశం పార్టీ సబ్జెక్ట్ ఇన్సూరెన్స్ అప్లై చేసాం కానీ దరఖాస్తులు ఏం చెప్పలేదు సార్. యాక్సిడెంట్స్ 5 ఫిబ్రవరిలో చేసింది సార్. నవంబర్లో చనిపోయాడు. 2024 నవంబర్లో చనిపోయాడు. 20 పార్టీ ఆఫీస్కి అవునమ్మా, నేను ఇట్లా ఇచ్చాను, ఇదివరకు నాకు ఇన్సూరెన్స్ కాలేదని ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? 15,000 ఎందుకు రావాలనుకుంటున్నావు? అది మీరు చెప్పారు సార్ వచ్చినప్పుడు సచివాలయం ఇప్పుడు ఎప్పుడు అప్లై చేసావు? 4 నెలలు అవుతుంది. వస్తుంది, ఇప్పుడు కొత్తగా వచ్చేట్లో వస్తుంది. మీ దగ్గర పెట్టుకోవద్దు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారు, ప్రజలు, రాష్ట్ర పద్మశాలీల కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రీవెన్స్ సెల్లో జరపడం జరిగింది. ఈ గ్రీవెన్స్ సెల్లో సమస్యలు స్థానికమైనటువంటి వ్యక్తిగత సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా పెన్షన్స్ కానీ సైట్స్ విషయంలో కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, అదేవిధంగా వ్యక్తిగతంగా మేము చేయగలిగి చేస్తా ఉన్నాం. ఏదైనా పోలీస్ స్టేషన్ సంబంధించినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులకి రిఫరెన్స్ పంపించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా దాదాపు ఏ చిన్న విషయం వచ్చినా కూడా కూటమి నాయకత్వంలో ప్రజలకి హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మాకు, అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.